సౌండ్ వస్తుంది బైక్ ఫ్రంట్ పార్ట్. ఒకసారి ఎవరైనా ఉన్నారా టెక్నీషియన్? అంటే ఆయన తీసుకెళ్తే ఆయనకి కొద్దిగా ఐడియా ఉంటుంది కదా. ఇక్కడ చాలా పెద్ద క్యాఫ్టీరియా ఉంది. టేబుల్స్ రైజ్ అవుతాయి పైకి. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ లింగంపల్లి. మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి చిన్న కాఫీ పడితే మాత్రం ఫుల్ రిఫ్రెషింగ్ ఉంటుంది అనమాట. నేను నిన్న కాల్ చేశాను నైట్ సర్వీస్ సెంటర్కి. కాల్ చేస్తే వాళ్ళు మార్నింగ్ కరెక్ట్గా 9-9:30 కల్లా రమ్మన్నారు. ఇప్పుడు టైం 9 అయింది. సో ఇంక ఇప్పుడు రెడీ అయిపోయి బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ అసలు ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది ఇవాళ. ఇంకా స్ట్రైట్ రోడ్, ఎక్కడ టర్నింగ్ తీసుకోవసరం లేదు. గచ్చిబౌలి దగ్గర జస్ట్ ఒక చిన్న డైవర్షన్ రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకోవాలి. నేను వైజాగ్ నుండి వచ్చాను ఇక్కడికి. సో వస్తున్నప్పుడు బాగా హీటింగ్ ఇష్యూ ఉంది, సౌండ్ వస్తుంది బైక్ ఫ్రంట్ పార్ట్. ఒకసారి ఎవరైనా ఉన్నారా టెక్నీషియన్? అంటే ఆయన తీసుకెళ్తే ఆయనకి కొద్దిగా ఐడియా ఉంటుంది కదా. సో మళ్ళీ యాక్సలరేషన్ ఇచ్చి కొద్దిగా యాక్సలరేషన్ తగ్గిస్తే ఏదో బండిని ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. చక్రధర్, సాయి చక్రధర్. బైక్ అయితే లోపల వర్క్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ టాప్అప్ చేస్తారంట, కొద్దిగా తక్కువ ఉంది. అండ్ నేను కొన్ని ఇష్యూస్ చెప్పాను, అవి కూడా చూస్తా అన్నారు. ఇక్కడ పార్క్ చేసి ఇంకా నేనైతే బయలుదేరిపోతున్నాను. పద. ఎస్టిమేటెడ్ కాస్ట్ అయితే ఇంజిన్ ఆయిల్ చేంజింగ్కి ప్లస్ మొత్తం అంతా ఒక 1500 ఎంతో ఇచ్చారు. అండ్ నార్మల్గా టాప్అప్ అయితే అంత ఎక్కువ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాను. 3 hours later. బ్రో థ్యాంక్ యూ. గేట్ పాస్ ఇచ్చారు. ఓకే. సో యాక్చువల్గా మన బిల్ వచ్చేసి 896 అయ్యింది. అండ్ ఏమేం చేశారంటే వీల్ అలైన్మెంట్ చేశారు, కన్జ్యూమబుల్ ఛార్జెస్ వేశారు, అండ్ బ్రేక్ షూస్ ఉన్నాయి కదా అది క్లీన్ చేశారనమాట. ఇంజన్ ఆయిల్ టాప్అప్ కూడా చేశారు. నేను ఇంకా చిన్న ఇష్యూస్ చెప్పాను అనమాట, సో అవి కూడా చేశారు. ఇంకా మేబీ ఇప్పుడు కరెక్ట్గానే ఉంది అనుకుంటున్నాను. ఇంటికైతే బయలుదేరిపోతున్నాను. అసలు ఇంజిన్ ఆయిల్ 1800 ml ఉండాలంట. సో కానీ అది ఏమైందంటే మన దానిలో 800 ml మాత్రమే ఉందంట. సర్వీస్ అయిపోయాక ఇంకిక్కడ అమెజాన్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను. నానక్రామ్ కూడా హైట్ 13 ఇది. సో మా వాడు రమ్మన్నాడని చెప్పి ఇద్దరం కలిపిపోయి ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. సో ఎలాగో వచ్చాను కదా మీకు కూడా చూపిద్దామని చెప్పి అలాగా జస్ట్ క్యామ్ అయితే ఆన్ చేశాను. ఫస్ట్ ఇప్పుడు విజిటర్ పాస్ తీసుకోవాలన్నమాట నాకు. ఇంకందుకనే పాస్ తీసుకుని లోపలికి వెళ్తాను. అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇది చాలా పెద్దది, వరల్డ్స్ బిగ్గెస్ట్ అంట ఇది అమెజాన్ ఆఫీస్. వెనకాల అక్కడ వర్చ్యూసా కూడా ఉంది. ఫస్ట్ టైం ఈ ఆఫీస్లోకి నేను ఎంటర్ అవడం.
విజిటర్స్ ఎప్పుడైనా రావచ్చు అంట. సో విజిటర్స్కి అయితే పార్కింగ్ ఇలా లోపలికి వచ్చి అక్కడ పెట్టుకోవచ్చు బైక్స్ అవి. కింద లాబీలో అనమాట ఇది. అండ్ చిన్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ చేసుకుని ఇంకా పైకి వెళ్తాము. ఇప్పుడు నువ్వు వచ్చి ఏంట్రా అది? ఇదంతా లాబీయా? గ్రౌండ్ ఫ్లోర్ లాబీ, కూర్చోడానికి అంతే కదా. జస్ట్ ఫర్ ఫన్. ఇది అంతా లిఫ్ట్ ఏరియాస్, లో రైస్ హై రైస్. ఇక్కడ ఎలా సాగ్రిగేట్ చేస్తారంటే 9 to 15 హై రైస్, 1 to 9 ఫ్లోర్స్ వెళ్ళాలంటే లో రైస్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళాక ఇలా ఆప్షన్ చేస్తావు ఏది కావాలి అని. నువ్వు ఏ ఫ్లోర్ అన్నా నువ్వు సెలెక్ట్ చేసాను. సపోజ్ కెఫెటేరియా, లోపలికి వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ అండ్ మన పైన లిఫ్ట్ నెంబర్ దగ్గర ఇక్కడికి వస్తాం. ఇది మొత్తం ఎన్ని ఫ్లోర్స్? 15 ఫ్లోర్స్. ఇక్కడ చాలా పెద్ద క్యాఫ్టీరియా ఉంది. నేనైతే ఎప్పుడు ఎంత క్యాఫ్టీరియా చూడలేదు, ఫస్ట్ టైం. మా ఆఫీస్లో ఉంటుంది, చాలా చిన్నదనమాట బేసిక్గా అది. బాగా చేశాడు. ఫుడ్ అయితే తినేసాము. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను. అండ్ ఫుడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో ఐస్ క్రీమ్ లాంటిది ఉందంట క్యాఫ్టీరియా దగ్గరే. సో అక్కడికైతే వచ్చాము. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట క్యాఫ్టీరియాకి. అండ్ ఇప్పుడు కింద ఫ్లోర్కి అయితే వచ్చాము, ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడ రిక్రియేషన్ అవన్నీ ఉన్నాయి. సో ఏదో జస్ట్ అందరం ఉన్నాం కదా, మా అన్న అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు. సో అందరం కలిపి కొంచెంసేపు ఇక్కడ ఆడుకుందామని వచ్చాము. మేమైతే టేబుల్ టెన్నిస్ ఆడదామని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ ఒక చిన్న లైబ్రరీ లాగా ఉందన్నమాట. ద బెస్ట్ పార్ట్ నాకు నచ్చింది ఏంటంటే ఈ ప్లే ఏరియా. ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఉంది ఇటుపక్క, అండ్ ఇటుపక్క ఏమో మొత్తం పిఎస్ గేమ్స్, స్నూకర్స్ అన్నీ ఉన్నాయి. లోపల స్నూకర్స్ ఉంది అండ్ క్యారమ్ బోర్డ్ ఉంది. అసలు అమెజాన్ బిల్డింగ్ అయితే చాలా పెద్దది. మొత్తం తిరిగి తిరిగి కాలు నొప్పులు అయితే వస్తున్నాయి. సో పైనుండి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇందాక స్టార్టింగ్లో వర్చ్యూసా చూపించాను కదా, అమెజాన్ బ్యాక్ సైడ్ ఉంది అది. సో ఆ బిల్డింగ్ అది చూసారు కదా. మొత్తం అన్నీ ఇంకా ఇక్కడంతా
ఆఫీసెస్. ఇక్కడ రెస్టింగ్ ప్లేస్ అన్నమాట ఇది. టేబుల్స్ రైజ్ అవుతాయి పైకి, అంటే మనము నుంచుని కూడా చేసుకోవచ్చు. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. అండ్ అడ్జస్ట్మెంట్ ఉంది ఇక్కడ, కిందకి కావాలంటే కిందకి. ఫుడ్ తిని ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. మొత్తం అమెజాన్ ఈ క్యాంపస్ మొత్తం హైట్ 13 అంటారు దీన్ని. సో ఇదైతే చాలా బాగుంది. నేను ఇప్పటివరకు చూసిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా లేదు, అంటే ఐ మీన్ నేనైతే చూడలేదు ఏ ఆఫీస్లో కూడా. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ సిబ్లింగ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి విజిటర్ కింద వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది. మేమైతే ఇక్కడ దగ్గర 5 hours అయితే స్పెండ్ చేసాము. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి వ్లాగ్ అయితే చేశాను ఇవాళ. సో ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తాను గైస్. If you like this video, please don't forget to like, share and subscribe to my YouTube channel. So see you in the next vlog. Bye bye.